2017లో చాలా ఘాటైన ఆరోపణలు ప్రధాని మోదీ ఎదుర్కొన్నారు. మోదీ రోజుకి 5 మష్రూమ్స్ తింటారని, ఒక్కో పుట్టగొడుగు దాదాపు 80,000 రూపాయలని, వాటిని ప్రత్యేకంగా తైవాన్ నుంచి తెప్పిస్తున్నారని అప్పటి కాంగ్రెస్ నేత అల్పేష్ ఠాకూర్ ఆరోపించారు. అది అప్పట్లో దేశ వ్యాప్తంగా ఓ పెద్ద దుమారమే రేపింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి ఆరోపణలే వినిపించాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో 3,60,00,000 రూపాయల ఎగ్ పఫ్లు తిన్నారని టీడీపీ ఆరోపించింది. అంటే రోజుకి దాదాపు 2,000 రూపాయలు కేవలం ఎగ్ పఫ్ల కోసమే ఖర్చు చేశారని వార్త తెగ వైరల్ అయింది. మీమ్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఇక గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు కూడా ఓ ఫుడ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఆయన ప్రొటెక్టెడ్ స్పీషీస్ కి చెందిన జంగ్లీ ముర్గాను తిన్నారని, అది ఇల్లీగల్ అని తెగ గొడవ జరుగుతోంది. తెలంగాణలో కూడా ఇంచుమించు అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అయితే మీడియా దీన్ని రిపోర్ట్ చేయడానికి మొహమాట పడుతోందో లేక పెద్ద విషయం కాదులే అని ఊరుకుంటుందో కానీ దీని గురించి డిస్కషన్ అయితే జరగట్లేదు.